రాంప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ ఏంటి ప్రస్తుతానికి దాదాపుగా ఏదైతే గతంలో అన్నమయ్య జిల్లా ఉందో దాన్ని ప్రస్తుతానికి మదనపల్లిగా కేంద్రం చేస్తూ ఉంటున్నారు. ఏంటి సార్? కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు క్యాబినెట్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటికి బదులుగా మదనపల్లి చేసేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నా వరకు 27 డిసెంబర్లో గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నియోజకవర్గ ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అలాగే ప్రభుత్వానికి కూడా రాయచోటికి సంబంధించి కేంద్రంగా కొనసాగింపు వల్ల కలిగే పరిస్థితులు లాభాల గురించి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం అయితేనేమి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. చిత్తశుద్ధిగా పనిచేశాం. మాకు వ్యక్తిగతంగా నాకు దీంట్లో ఏమన్నా పొరపాటు చేయదలుచుకునేవాడిని అయితే గెజిట్లోనే అది బయటపడేది. ప్రభుత్వము అలాగే నేను కూడా ఒకే మాటపై ఉన్నాం. ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఏదైతే మిగిలిన 3 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ 3 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపాదనలు అక్కడున్న సమీకరణలను బట్టి కోడూరు నియోజకవర్గంకి చెందిన వాళ్ళు మేము రాయచోట్లో కలిసి ఉండేదానికంటే మాకు అతి సమీపాన ఉన్న తిరుపతిలో కలపండి అనడం, అలాగే ఈ పక్కలున్న రాజంపేట నియోజకవర్గం వాళ్ళు మాకు జిల్లా కేంద్రం ఇవ్వండి, జిల్లా కేంద్రం ఇవ్వని పక్షంలో మమ్మల్ని తీసుకొని పోయి మేము ముందు ఉన్న కడప జిల్లాలో కలపండి అని చెప్పడం కొంచెం బాధను కలిగించింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే నన్ను ఓట్లేసి గెలిపించిన రాయచోటి నియోజకవర్గ ప్రజలకు నాకు ఎవరు గొప్ప అంటే నాకు ఇద్దరు 2 కన్నులు లాంటి వాళ్ళు కాబట్టి ఈ 30 రోజులు నేనైతే మదన పడని రోజంటూ ఏమీ లేదు. ఈ రోజుకి కూడా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తర్వాత మళ్ళీ పిలిపిస్తే కూడా చెప్పడం జరిగింది. మా యొక్క అభిష్టం మేరకు మా ప్రజల యొక్క అభిష్టం మేరకు కన్సిడర్ చేయమని ఇప్పుడు కూడా అడుగుతున్నా. తప్పకుండా రాయచోటికి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. అంటే సీఎం గారు ఏ రకమైన హామీ ఇచ్చారు? కొంతమంది అక్కడ ఆ జిల్లాలో ఆందోళన కూడా చేస్తున్నారు, పాత జిల్లానే కొనసాగించాలని. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం చేసేటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతూ వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మిగిలిన నియోజకవర్గాల యొక్క సమీకరణల వల్ల అక్కడ ప్రజల యొక్క మనోభావాల వల్ల ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాం. నాకు కూడా బాధేస్తూ ఉంది. రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలా నేను అభివృద్ధి చేస్తాను. అలాగే నాకు రాయచోటి ప్రాంతం మీద చిత్తశుద్ధి లేకపోతే 1వ ఎమ్మెల్యే అయిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రివర్గంలో నేను చోటు ఎందుకు కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. నేను కొన్ని మీడియాలు ఈరోజు మేము బాధలో ఉంటే కూడా రాస్తున్నాయి. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, నీతి నిజాయితీగా పోరాడిన వాళ్లకు మా బాధ మాకు తెలుస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకు
ఇదే విధంగా ఎన్నో నియోజకవర్గాల్లో సమస్యలు లేవనెత్తినప్పుడు మీరు ఇలాగనే స్పందించారని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒకరు బాధలో ఉన్నప్పుడు ఓదార్చలేకపోయినా కూడా ఇంకా దాన్ని సమస్యను ఇంకా జటిలం చేయడం చాలా తప్పని నేను తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా మీ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, నాకు మంత్రి పదవి ముఖ్యమా, రాయచోటి నియోజకవర్గ ప్రజలు ముఖ్యమా అంటే నా ఓటు రాయచోటి ప్రజలకే ఉంటుంది. ఎందుకంటే 1985లో మా తండ్రి గారిని 2 పర్యాయాలు శాసనసభ్యునిగా గెలిపించిన నియోజకవర్గం. ఆ తర్వాత 2 పర్యాయాలు మా సోదరుని ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గం. మళ్ళీ 30 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆదరించి బీఫామ్ ఇస్తే ఆ రోజు కాంగ్రెస్లో, ఈరోజు తెలుగుదేశంలో గెలిపించిన ప్రజల యొక్క రుణం తీర్చుకునేదాన్ని నేను ఉంటాను. తప్పకుండా ఇంకా నాకు అవకాశం ఇమ్మని సీఎం గారిని అడిగాను కాబట్టి ఇంకా నాకు ఆశ ఉంది. తప్పకుండా ఒక పక్కల సవినయంగా మా ప్రజలకు క్షమాపణ చెప్తున్నా. అలాగే రాయచోటి అభివృద్ధి విషయంలో మా కార్యకర్తలు అలాగే మా ప్రజల యొక్క ముందడుగు విషయంలో ఎప్పుడూ నేను వాళ్ళ వెంటే ఉంటానని తెలియజేసుకుంటాను. సో ఇది మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే తనకి రాయచోటికి సంబంధించిన ప్రజలే ముఖ్యం, మంత్రి పదవి కంటే కూడా ప్రజల అభిప్రాయాలకి, ప్రజలకు సంబంధించిన వాటికి గౌరవిస్తానని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి తనకి హామీ ఇచ్చారు, ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పి సీఎం హామీ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి మంత్రి చెప్తా ఉన్నారు. ఓటు స్టూడియో.